అంటే మా అమ్మ లక్ష్మి, శ్యామ్ ఆంటీ రెండు నువ్వేనా? శ్యామ్ ఆంటీ వేరు, నువ్వు వేరు అని నాకు అబద్ధం చెప్పావా? చెప్పమ్మా. లేదు జున్ను, నేను వేరు, శ్యామ్ ఆంటీ వేరు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. మీరిద్దరూ ఒకటే. అప్పటికీ లక్కీ నాతో చెప్తూనే ఉంది నువ్వే శ్యామ్ ఆంటీవని. నాకు అప్పటి నుంచే డౌట్ ఉంది. అది కాదు జున్ను. ఇంకేం చెప్పకు. నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నన్ను మోసం చేశావు, నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు. జున్ను, జున్ను ఆగు జున్ను, జున్ను. జున్నుకి నిజం తెలిసిపోయింది లక్ష్మి. నేనిప్పుడు ఏం చెయ్యాలి? జరిగింది జున్నుకు చెప్పడం తప్ప వేరే దారి లేదమ్మా. అవును లక్ష్మి, మరో ఆప్షన్ లేదు. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. వెళ్ళి జున్నుకు అన్నీ చెప్పే. అన్నీ చెప్తాను, ఒక్క వాళ్ళ నాన్నగారి గురించి తప్ప. జున్ను, నచ్చింది కన్నయ్య. అయ్యయ్యో, బాలకృష్ణుడు కంటతడి పెట్టచ్చా? తప్పు కదా? నువ్వు నాతో అబద్ధం చెప్పడం తప్పు కాదా? నాతో మాట్లాడుకు, వెళ్ళిపో. నేను నీకు అబద్ధం చెప్పలేదు జున్ను, నీ దగ్గర నిజం దాచానంతే. నిజం చెప్పకపోవడం అబద్ధమే కదా? కాదు, ఒక మంచి పని కోసం నిజాన్ని దాస్తే అది తప్పు కాదు. అసలు ఎందుకని నువ్వు శ్యామ్ ఆంటీలా వాళ్ళ ఇంట్లో ఉన్నావు? ఆ ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది జున్ను, అది నేనుగా సాల్వ్ చేయలేను. అందుకే శ్యామ్ ఆంటీలా వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళ ఇంటి ప్రాబ్లం నువ్వెందుకు సాల్వ్ చేయాలి? మిత్ర అంకుల్ చేసుకోలేడా? అదేంటి జున్ను, లక్కీకి ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు సాల్వ్ చేయవా? లక్కీ నా ఫ్రెండ్ కాబట్టి నేను హెల్ప్ చేస్తాను, కానీ మిత్ర అంకుల్ నీ ఫ్రెండ్ కాదు కదా. మిత్ర గారు నీ ఫ్రెండ్ లక్కీ ఫాదర్ కదా. ఆయనకి ఏదైనా అయితే లక్కీ బాధపడుతుంది కదా. లక్కీ ఏడిస్తే నువ్వు ఫీల్ అవుతావు కదా. నువ్వు ఫీల్ అయితే నేను తట్టుకోలేను కదా. ఓ, నేను ఫీల్ అవుతానని నా కోసం నువ్వు ఆ ఇంట్లో శ్యామ్ ఆంటీలా ఉంటూ మిత్ర అంకుల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావన్నమాట. ఎగ్జాక్ట్లీ జున్ను, కరెక్ట్గా చెప్పావు. మరి ఈ విషయం అందరితో చెప్పొచ్చు కదా, ఎందుకు దాచిపెట్టావు? కొన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోకూడదు జున్ను, సీక్రెట్గానే ఉంచాలి. ఎందుకు బాబా? ఎందుకంటే కొన్ని విషయాలు దాచకపోతే సమస్యలు మరింత పెద్దవవుతాయి. ఇప్పుడు అర్థమైందా జున్ను? అందుకే ఈ విషయం మన మధ్య ఉండాలి. నువ్వు కూడా ఎవ్వరితో చెప్పకూడదు. లక్కీతో కూడానా? అమ్మ చెప్పే వరకు నువ్వెవరితోనూ చెప్పకు జున్ను. అలా అని అమ్మకు మాటివ్వు. ఓకే అమ్మా, నువ్వు చెప్పే వరకు నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పను, లక్కీ కూడా చెప్పను, ప్రామిస్. మా మంచి జున్ను. జున్ను రాముళ్ళ మంచి బాలుడు. ఇప్పుడు నేను రాముణ్ణి కాదమ్మా, కృష్ణుణ్ణి. అవును కదా, చిన్ని కృష్ణుడివి. అమ్మా, ఇక్కడ నేను బాలకృష్ణుడు వేషం వేసినట్టే అక్కడ లక్కీ గోపిక వేషం వేసుకుని ఉంటుంది కదా. మనం వెళ్ళి చూద్దామమ్మా. ఎలా వెళ్తాను జున్ను?
ఇప్పుడు తను మీ అమ్మ లక్ష్మి కదా. బాబా అమ్మలా ఇక్కడి నుంచి వెళ్తుంది, అక్కడికి వెళ్ళాక శ్యామ్ ఆంటీ అవుతుంది. ఆ? ప్రాబ్లమ్ సాల్వ్. ఈ చిన్ని కృష్ణుడికి ఎన్ని తెలివితేటలో. మిత్రా, ఈ పనులన్నీ నీకెందుకు? లక్కీని నేను రెడీ చేస్తానుగా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మనీషా, రెస్ట్ తీసుకోవాల్సింది నువ్వు. నీ చేతికే కదా గాయమైంది. ఆ నొప్పి ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నా ఆనందమంతా లక్కీని రెడీ చేయడంలోనే ఉంది మిత్రా. మనీషా, బంగారం లాంటి మాట చెప్పావు. లక్కీ అంటే నీకు ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ. రేపు అదృష్టం బాగుండి నీకు మిత్రకి పెళ్ళై మీకు ఒక కూతురు పుడితే లక్కీని చూసుకున్నట్టు ఆ పిల్లని చూసుకోలేవేమో. నీకు మిత్ర అన్నా, లక్కీ అన్నా, ఈ కుటుంబం అన్నా ఎంత ప్రేమ నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. అదేంటి ఆంటీ, నేనేమైనా పరాయిదాన్నా? ఇది నా ఫ్యామిలీ. మిత్ర నా సొంత మనిషి. మిత్ర కూతురు నా కూతురే. మీరన్నట్టు రేపు నాకు మిత్రకి పెళ్ళైతే మళ్ళీ మాకు పిల్లలు అవసరం లేదు. ఈ లక్కీ ఒకటి చాలు. అదేంటి మనీషా, పుసుక్కున అంత మాట అనేసావు? ఆంటీ, నాకు మిత్రతో పెళ్లి కావాలి, పిల్లలు అవసరం లేదు. లక్కీ అంటే నీకెంత ప్రేమ ఉంటే లక్కీ కోసం పిల్లల్ని కండం మానేస్తావా? మిత్రకి లక్కీ అంటే ప్రాణం ఆంటీ. నాకు మిత్ర అంటే ప్రాణం. కాబట్టి లక్కీ అంటే నాకు ప్రాణం. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. మిగతాది మీరు కంప్లీట్ చేయండి ఆంటీ. లక్కీ పద, నానమ్మ తాతయ్యలకి నీ గెటప్ చూపిద్దాం దా. చూసావా మిత్ర, నీకు పుట్టని లక్కీని నువ్వు కన్ను కూతురు అంటుంటే లక్కీ కోసం మళ్ళీ పిల్లల్ని కన్నును అని మనీష అంటుంది. ప్రతి ఆడపిల్లకి తల్లవడం అనేది ఒక వరం లాంటిది. కానీ మనీష లక్కీకి తల్లవ్వాలని కోరుకుంటుంది. నిజంగా లక్కీ ఎంతో అదృష్టవంతురాలు. నువ్వు సొంత తండ్రివి కాకపోయినా లక్కీని కన్న తండ్రిలా చూసుకుంటున్నావు. నీకంటే బాగా చూసుకునే మనీష లక్కీకి తల్లిగా రాబోతుంది. ఇక లక్కీకి కన్న తల్లి లేని లోటు తీరిపోయినట్టే. నీ తమ్ముడు వివేక్ పెళ్ళేమో గాని త్వరగా నీకు మనీషకి జరిగే పెళ్లి చూడాలనుంది మిత్ర. శాస్త్రబద్ధంగా లక్కీని నీ కూతురుగా దత్తత తీసుకుని అవే వేద మంత్రాల సాక్షిగా మనీషా లక్కీకి తల్లైతే చూడాలనుంది. నానమ్మ, లక్కీ పద. అరే లక్కీ,
ఎంత అందంగా ఉన్నావు. లక్కీ కాదండి, గోపికమ్మ, నా చిన్నారి గోపికమ్మ. ఈ గెటప్ నీకు బాగా సెట్ అయింది లక్కీ. సేమ్ టు సేమ్ గోపికలా ఉన్నావు. రే వివేక్, ఆ క్రెడిట్ అంతా మన మనీషాదేరా. తనే లక్కీని ఇంత అందంగా రెడీ చేసింది. అవునవును, మనీషా కన్న తల్లిలా శ్రద్ధ తీసుకొని కష్టపడి లక్కీని గోపికలా రెడీ చేసింది. మనీషా లేకపోతే లక్కీ ఇంత అందంగా రెడీ అయ్యేదే కాదు. ఊరుకోండి ఆంటీ. లక్కీని రెడీ చేయడం కూడా శ్రమేనా? అది నా బాధ్యత. మనీషా వల్ల లక్కీకి అందం రాలేదు. లక్కీ అందంగా ఉంటుంది కాబట్టి గోపిక గెటప్ బాగా కుదిరింది. నిజమే అరవిందా, కానీ గోపికలో ఏదో లోటు కనిపిస్తోంది. అవును పెదనాన్న, సంథింగ్ ఏదో మిస్ అయింది. నాకు అలాగే అనిపిస్తోందండి, ఏదో తక్కువైందే. లక్కీ, ఒకసారి ఇటు తిరుగు. ఏం తక్కువైందక్క? అంతా బానే ఉంది కదా. మిత్ర, నీకు కూడా అలానే అనిపిస్తోందా? నాకేం తెలియడం లేదు, అంతా ఓకే అనిపిస్తుంది. ఏంటి ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు? సంయుక్త, లక్కీ గోపిక గెటప్లో ఏదో మిస్ అయినట్లు అనిపిస్తోంది కదా. ఎస్ ఆంటీ, ఒకటి తక్కువ అయింది. ఏం తక్కువ అయింది? పాపిడి బిళ్ళ. ఎస్ ఎస్, చిన్ని కృష్ణుడికి నెమలి పెంచం ఎంత అందమో గోపికమ్మకు పాపిడి బిళ్ళ అంత అందం. అమ్మా సంయుక్త, ఆ లోటు మేం కనిపెట్టలేకపోయాం, నువ్వు ఇట్టే కనిపెట్టేశావు. శ్యామ్ గారికి తెలియని విషయం అంటూ ఏదీ లేదనుకుంటా. నేను వెళ్ళి పాపిడి బిళ్ళ తెస్తాను. ఏదో మిస్ అయింది అనుకున్నాం, కానీ అది పాపిడి బిళ్ళని ఎవరం కనిపెట్టలేకపోయాం శ్యామ్ గారు. ఇప్పుడు గోపికమ్మ కంప్లీట్ అయింది. అవును సంయుక్త, నీ చేతుల్లో లక్కీ పరిపూర్ణమైన గోపిక అయింది. గోపికమ్మంటే ఇలా ఉండాలి. థ్యాంక్ యూ సంయుక్త. ఇదేంటి, నువ్వు కష్టపడి లక్కీని రెడీ చేస్తే ఇప్పుడు చిన్న పాపిడి బిల్ల పెట్టి క్రెడిట్ అంతా అవధి కొట్టేసింది. అది నాకు కోపంగా ఉందా ఆంటీ? అయినా దాన్ని ఎలా మిస్ అయ్యావు నువ్వు? ఏదో సప్త సముద్రాలు దాటి మురికాలువలో పడినట్టుంది నీ పరిస్థితి. గోపికలా ముద్దొస్తున్నావు లక్కీ. జున్ను కూడా కృష్ణుడిలా సూపర్ గా ఉన్నాడు. నిజమా ఆంటీ? జున్ను కృష్ణుడి గెటప్ వేసుకున్నాడా? జున్ను కృష్ణుడి గెటప్ వేసుకున్నాడని
నీకెలా తెలుసు? జున్నుని నువ్వెప్పుడు చూసావు? వాడు వాళ్ళ ఇంట్లో కదా ఉంటాడు. చెప్పండి సంయుక్త, ఈ ఇంట్లో ఉన్న మీకు ఆ ఇంట్లో ఉన్న జున్ను గురించి ఎలా తెలుసు? కొంప తీసి నువ్వే జున్నుని రెడీ చేసావా ఏంటి? లక్కీ, జున్ను ఇందాకే వచ్చాడు, ఇంటి బయటే కలిశాడు. తన మేకప్లో కూడా చిన్న ప్రాబ్లం ఉంటే సంయుక్త గారే సరిచేశారు. అందరు మేకప్లో వేలు పట్టడమేనా నీ పని? తప్పును సరిచేస్తే తప్పే ఉంది దేవయాని. జున్ను ఇలారా. చిన్ని కృష్ణుల్లాగా ముచ్చటగా ఉన్నావురా. ఈ మేకప్ నీకు చక్కగా కుదిరింది. థ్యాంక్ యూ గ్రానీ. జున్ను, నిన్నిలా రెడీ చేసింది ఎవరు? అర్జున్ బాబా. అదేంటి, మీ అమ్మ రెడీ చేయదా? అమ్మ హెల్ప్ చేసింది. మిత్ర అంకుల్, నా గెటప్ ఎలా ఉంది? బాగుందిరా, కానీ లక్కీ కంటే కాదు. అవును అంకుల్, నాకంటే లక్కీ గెటప్పే బాగుంది. మన ఇద్దరి గెటప్ బాగుంది జున్ను. నేను ఎక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు, ఇద్దరం ఈక్వల్ కదా నానమ్మా? అవునరా, మీరిద్దరూ సమానమే. ఈ ముద్దుల గోపిక కృష్ణులతో మనింట్లో కృష్ణాష్టమి సందడి మొదలైంది. పదలక్కి, మనం వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం. వివేక్ అంకుల్, జాను ఆంటీ, మీరొచ్చి మాకు పిక్స్ తీయండి. రా అంకుల్. నాకు ఎక్కడో కొడుతుంది మనీషా. దేని గురించి ఆంటీ? ఆ జున్నుగాడు, వాడి గెటప్, వాడి మాటలు అదంతా చూస్తుంటే వాడికి లక్ష్మికి ఏదో కనెక్షన్ ఉందేమో అనిపిస్తుంది. అంటే జున్ను లక్ష్మి కొడుకని అంటున్నారా? అందుకు అవకాశం ఉండొచ్చు కదా. లక్కీ ఎలాగూ లక్ష్మి కూతురని తెలిసిపోయింది. జున్ను కూడా లక్ష్మి కొడుకే అయి ఉంటాడేమో. యు మీన్ లక్ష్మికి ఆ రోజు కవల పిల్లలు పుట్టారంటారా? అంత కరెక్ట్గా చెప్పలేను, కానీ నా గెస్సింగ్ అయితే అదే. కానీ ఈ విషయంలో మనం ఆల్రెడీ ఎంక్వైరీ చేశాం కదా ఆంటీ. ఆ భాస్కర్ కూడా లక్ష్మికి లక్కీ ఒక్కతే కూతురు అని అన్నాడు. వాడికి మ్యాటర్ తెలిసి మనీషా. ఓ పని చేద్దాం, ఆ రోజు లక్ష్మి డెలివరీ అయిన హాస్పిటల్కి కాల్ చేసి లక్ష్మికి పుట్టింది ఒక బిడ్డైనా లేక కవల పిల్లలా అని కనుక్కుందాం. గుడ్ ఐడియా ఆంటీ, కాల్ చేయండి. హలో, ఎవరు? నేనెవరో తర్వాత చెప్తాను. ఎగ్జాక్ట్గా 7 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 2వ తేదీన మీ హాస్పిటల్లో లక్ష్మి అనే అమ్మాయి ప్రసవించింది. ఆ రికార్డ్ కాస్త చూసి చెప్తారా? షూర్ మేడం.
హలో, లైన్లోనే ఉన్నాను, చెప్పండి. మీరు చెప్పిన టైంలో లక్ష్మి అనే అమ్మాయి డెలివరీ జరిగింది. ఒక ఆడపిల్ల పుట్టింది కదా? కాదండి, కవల పిల్లలు పుట్టారు.